భారత్, శ్రీలంక మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు తీవ్ర వివాదంతో ముగిసింది. మసక వెలుతురులో ఆట కొనసాగించడంపై లంక ఆటగాళ్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆఖరి ఓవర్లలో లంక 2 కీలక వికెట్లు కోల్పోవడంతో నిరాశతో పెవిలియన్కు చేరిన బ్యాటర్ ప్రభాత్ జయసూర్య డ్రెస్సింగ్ రూమ్లో గ్లౌజులు విసిరికొట్టి తన కోపాన్ని వెళ్లగక్కడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండో రోజు ఆట ముగిసే సమయంలో తీవ్ర వివాదం చెలరేగింది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్లు కోల్పోయి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన తర్వాత శ్రీలంక బ్యాటింగ్కు వచ్చింది. రోజు ముగియడానికి కొద్ది ఓవర్లే మిగిలి ఉండటం, ఆకాశం మబ్బుపట్టి వెలుతురు గణనీయంగా తగ్గిపోవడంతో లంక బ్యాటర్లు ఆటను నిలిపివేయాలని అంపైర్లను కోరారు. అంపైర్లు లైట్ మీటర్ ద్వారా వెలుతురును పరిశీలించి ఆటను కొనసాగించడానికి మొగ్గు చూపారు. ఈ నిర్ణయం పట్ల శ్రీలంక ఆటగాళ్లు కమిల్ మిషారా, ప్రభాత్ జయసూర్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంపైర్లు ఆట నిలిపివేయకపోవడంతో భారత బౌలర్లు పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బంతికి ఓపెనర్ లహీరు ఉదారా ఒక పరుగుకే పెవిలియన్ బాట పట్టగా లాస్ట్ బాల్కు మానవ్ సుతార్ బౌలింగ్లో ప్రభాత్ జయసూర్య ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. పెవిలియన్కు వెళ్తున్నంతసేపు జయసూర్య వెనక్కి తిరిగి అంపైర్ల వైపే అసహనంగా చూశాడు. డ్రెస్సింగ్ రూమ్లోకి అడుగుపెట్టగానే తన గ్లౌజుల్ని విసిరికొట్టాడు. ఈ విజువల్స్ను చూసి లైవ్ కామెంటరీలో ఉన్న సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ జయసూర్య కోపంతో ఊగిపోతున్నాడని వ్యాఖ్యానించారు. ఈ వివాదానికి ముందు భారత్ మైదానంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ బాధ్యతాయుత శతకంతో చెలరేగి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. 177 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 115 పరుగులు చేసి అలరించిన జురేల్కు పంత్ 63 పరుగులతో చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ 7వ వికెట్కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వర్షం కారణంగా ముందుగానే టీ విరామం ప్రకటించినా ఆ తర్వాత భారత్ ధీటుగా ఆడి 503 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.